హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కందగడ్డతో ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రొటీన్గా కంద పులుసు కాకుండా ఇలా డిఫరెంట్గా కందతో ఫ్రైని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి కంద ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ కందం తీసుకున్నానండి. శుభ్రంగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని పైన చెక్కును తీసుకోవాలండి. మనం కందగడ్డని కట్ చేసేటప్పుడు ఎక్కడ తాకినా మనకి దురద వస్తుంది కాబట్టి కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని ఈ ముక్కలని మనం 75% ఉడికించుకోవాలండి. మనం డైరెక్ట్గా కర్రీని ప్రిపేర్ చేసుకోవద్దు. ఇలా ఒక 75% ఉడికించుకొని చేసుకుంటే మనకి కర్రీ బాగుంటుంది. అలాగే మనం కందగడ్డతో ఏ రెసిపీ చేసినా ఇలా ఉడికించుకొని చేసుకోవాలండి. మనం డైరెక్ట్గా వండకూడదు. ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా నైఫ్తో ఒకసారి కట్ చేస్తే మనకి చక్కగా ఉడికిందో లేదో తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ కందగడ్డ ముక్కల్ని స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత మనకి ఇలా బంకగా అతుక్కోకుండా ఉండడానికి కొంచెం వాటర్ని వేసుకొని మనం ముక్కలని చల్లార్చుకోవాలి. చూడండి, మనకి ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముక్కలు వేసుకొని ఈ కందగడ్డ ముక్కల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుందండి కర్రీ కూడా. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మరొకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కంద ఫ్రై టేస్టీగా రావాలంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కందగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా మనకి పోపు మొత్తం పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. చూడండి, మనకి ఇలా కారం మొత్తం ముక్కలకి పట్టే వరకు కలుపుతూ 1 నిమిషం పాటు ఉండాలి. చూడండి, ఇలా అంతా కలిపేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేయడం వలన కంద వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి ఏ కర్రీలోకైనా కొత్తిమీర వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇలా అంతా కలిపేసుకొని 1 నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలి. చూడండి, కంద ఫ్రై మనకు క్రిస్పీగా చాలా బాగుంది. నేను ఇక్కడ ఒక పీస్ని తీసి చూపిస్తున్నాను. మనకి పొటాటో ఫ్రై ఎలా క్రిస్పీగా ఉంటుందో మనకి సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. కంద ఫ్రై దానికంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కంద ఫ్రైతో మనకి చాలా రెసిపీస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.